బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేధిస్తున్నాడంటూ ఎస్టీ నేషనల్ కమిషన్ మెంబర్ కాళ్లపై మహిళ పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. ఎస్టీ అని వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగూడెం సమీకృత జిల్లా కార్యాలయంలో అధికారులతో పలు అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ దగ్గరకు వచ్చిన ఓ మహిళ మరో మహిళతో కలిసి కాళ్లపై పడి బోరును వెలిపించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ తమను అవమానపరిచాడని, తాము ఎస్టీలమంటూ రాజకీయాలు అవసరం లేదంటూ వేధిస్తున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే దమ్మపేట మండల బీజేపీ అధ్యక్షుడు చెన్నారావు, గుర్తుపోగుల శ్రీనివాసులు తమను బెదిరిస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని వాపోయింది. పార్టీ కార్యాలయంలో తమకు జరిగిన అవమానంపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని తెలిపింది. తమకు న్యాయం చేయాలంటూ జాటోత్ హుస్సేన్ కాళ్లపై పడింది. ఎలక్షన్లు అవసరమా, మీరు ఎందుకు తిరుగుతున్నారు, మహిళలకి ఎందుకు అని బాగా వల్గర్గా మాట్లాడి బాగా ఇబ్బంది పెట్టారు సార్. దాని మీద మేము కేసు పెడితే కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారు సార్. కొట్టుపల్లి శ్రీనివాసరావు అని ముసలయ్య అని ఆ వ్యక్తులతో బెదిరించి మాట్లాడిస్తున్నారు సార్. కేసు వాపస్ తీసుకోమని. మాకు ఇలా వాళ్ళ ప్రాణ భయం కూడా ఉంది సార్. మాకు న్యాయం జరిగిద్దని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను సార్. మాకు ఎంతకైనా న్యాయం జరగాలి సార్. అసరపేట నియోజకవర్గం దంపేట మండలం సార్. మండల అధ్యక్షుడు మార్చమని వెళ్ళి నందికి రంగా కిరణ్ గారు పొలం పేరుతో దూషించి మాట్లాడారు సార్. మీకు ఈ పోయాలకు మీకు అవసరమా, అది ఆడవాళ్ళకి అవసరమా అని బాగా వల్గర్గా మాట్లాడారు సార్ రంగా కిరణ్ గారు. ఇప్పుడు గట్టుపల్లి శ్రీనివాసరావు గారితో ఫోన్ చేయించి మమ్మల్ని బాగా భయపెట్టిస్తున్నారు సార్. వాళ్ళకి డబ్బు ఉందని వాళ్ళ ఆంకంతో అట్లా తిప్పలు పెడుతున్నారు సార్. మేము మమ్మల్ని మొన్నటి నుంచి కేసు పెడితే రోజు తిప్పిస్తున్నారు సార్. మమ్మల్ని మేమేటన్నా కూలికి వెళ్తేనే మా బతుకు సార్, లేకపోతే లేదు సార్. అలాంటి వాళ్ళు అట్లా చేస్తున్నారు. రంగా కిరణ్ గారు మమ్మల్ని బాగా టార్చర్ పెడుతున్నారు సార్. మేమేమన్నా అయిపోయినా రంగా కిరణ్ గారు మాట్లాడతారు.